ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ రావడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత రాబోయే కాలంలో గత వైభవాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ తిరిగి పూర్వస్థితికి వస్తుంది. దాని సంకేతంగానే మనం ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకోవడానికి ప్రజలే కాకుండా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం చాలా శుభ పరిణామం. ఇది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈనాటికి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విశేషంగా హైదరాబాద్ పాతుకున్నాయి కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే అధికారంలోకి బాగుంటుందనే ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతాం, తెలుగుదేశం పట్టం కడతాం సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పి ముందుకు రావడం పెద్ద సంకేతం. ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని శక్తులు ఎవరు అడ్డుపడ్డా కూడా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ బురదలు. గత పార్టీ ఏమిటంటే తెలుగుదేశం ఆంధ్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం లో పార్టీ పెట్టబడింది మార్చి 29వ తారీఖున. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాధికార వ్యవస్థను పటేల్ పట్టారు వ్యవస్థను రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడింది. వాళ్ళ దేశంలోనే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఏర్పడింది. ఏర్పాటు కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంలో దేశాలతో కూడా పోటీ పడుతున్న స్థాయిలో హైదరాబాద్ నగరం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మాకుంటే బాగుంటుందని ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభిప్రాయం. అభిప్రాయానికి అనుగుణంగానే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.